నమస్తే. చిత్తకొట్టుడు సుధాకర్. నిజంగా ఈ పేరు వింటే అందరికీ గుర్తొస్తాడు కమెడియన్ సుధాకర్. అయితే దగ్గర 3 దశాబ్దాల పాటుగా అన్ని జనరేషన్స్తోని కూడా కలగలిపి యాక్ట్ చేసిన ఒకే ఒక కమెడియన్ ఎవరు అంటే ఖచ్చితంగా మనం సుధాకర్ అని చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మానందం గారు వచ్చినా సరే ఈయనకంటూ ఒక ప్రత్యేక శైలి అనేది ఉంటుంది సుధాకర్ గారికి. అయితే మొత్తానికి సుధాకర్ గారికి సంబంధించి మన ఛానల్లోనే చాలా మంచి వీడియోస్ వచ్చాయి. ఆయన పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా మనం చూసాము లియోలో. అవన్నీ మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతానికి సుధాకర్ గారి ఆరోగ్య పరిస్థితి కొంత బాగాలేదని చెప్పైతే తెలుస్తుంది. సో అవి కాకుండా ఇంకా మిగతా విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి ఎందుకు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. సుధాకర్ గారు అంటే ఖచ్చితంగా తెలియనటువంటి ఒక తెలుగు నటులు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలిసిందే. అదిగాక మన ఛానల్ తరఫునే ఆయన చాలా ఎక్కడ ఆయన ఎవరు మనం ఇంటర్వ్యూ ఇచ్చాం, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఎవరు పట్టించుకున్నటువంటి టైంలో కూడా ఆయనకు మంచి ఇంటర్వ్యూ ఒకటి చూసాం. కొన్ని మిలియన్స్లో ఆ వ్యూస్ మన దగ్గర కొల్లగొట్టే అది కూడా తెలిసిందే. అలాంటి టైంలోనే వాళ్ళ అబ్బాయి ఉన్నట్టు, వాళ్ళ అబ్బాయి కొంత ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్టు మూవీస్కి సంబంధించి కూడా ఆ ఇంటర్వ్యూలో చూసాం. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి సుధాకర్ గారి ఎలా ఉందంటారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగాలేదండి. అలా కండిషన్ అయితే బాగాలేదు. ఎందుకంటే అజీర్తి, ఏమి తినట్లేదు, మనిషి తడికిలాగా అయిపోయారు. అసలు ఈ బాడీ ఏమీ లేదు, ఓన్లీ బొయ్కిలు తప్పితే మనిషిలో ఏమీ లేవు. మరి పిచ్చకొట్టు సుధాకర్ అంటే ఆయన అసలు ఎట్లాంటి సినిమాలు చేసేటో, వెంకటేష్తో రాజా సినిమా కానీ, ఆయన స్టార్టింగ్లో తూర్పు వెళ్ళే రైలు వెళ్ళని సినిమాలు తమిళ్లో హీరోగా చేసేట అతను చాలా సినిమాల్లో. చిరంజీవి గారు ఇక్కడ ఇద్దరు ఒక ఏజ్ గ్రూప్ ఒకటే దాదాపు. ఇప్పుడు 64 ఏళ్ళు సుధాకర్ గారికి. ప్రకాశం జిల్లా మార్కాపురం సొంతూరు అయింది. ఆయనకి 2 కోరికలు ఉన్నాయి. ఒకటి వాళ్ళ అబ్బాయి బెన్నీని హీరోని చేద్దాం అనేది, హీరోని కాదు ఒక నటుని చేద్దాం అనేది ఆయన కోరిక. హీరో అనే ఆశ లేదు అతనికి. ఆ కుర్రాడు కూడా చక్కగా ఉంటాడు, సుధాకర్ గారి నోట్లో చూడు పట్టేడుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే ఆ కుర్రవాడికి పెళ్లి చేసి చేద్దాం, పెళ్లి చూడాలనేది ఆయన కోరిక. ఈ 2 కోరికలు ఆయనకు ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు అదే పోరాటంలోనే చిరంజీవి గారిని కూడా కలిశారు. మా అబ్బాయికి ఏమైనా దారి చూపించమని చిరంజీవి గారిని కూడా కలిసి అడిగారు. అంతా జరిగింది. ఇవాళ కూడా నాకు వాళ్ళ సుధాకర్ గారి వైఫ్ జయంతి గారు వాళ్ళు మాట్లాడారు, బాగాలేదండి ఆయన పరిస్థితి అన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి నేను కూడా చిరంజీవి గారికి మెసేజ్ పెట్టాను. సార్ ఇట్లా సుధాకర్ గారి పరిస్థితి బాగాలేదు, వైద్యపరంగా మీరు ఏమైనా సహాయం చేయగలరేమో చూడండి అని పెట్టి. ఆయన బిజీగా ఉన్నారు. ఆయన కూడా పాపం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఆ మధ్యన కాలుకి ఆపరేషన్ చేశారు కాబట్టి ఆయన పాపం రెస్ట్ లేదు. ఫిజియోథెరపీ ఒక పక్క, వశిష్ట డైరెక్షన్లో షూటింగ్ ఒకటి, విశ్వంబర షూటింగ్లో ఉన్నారు ఆయన. అంటే షూటింగ్కి వెళ్ళడానికి ఫిజియోథెరపీతో రెడీ అవుతున్నారు ఆయన. ఆయన పరిస్థితి అలాగే ఉంది. మరి ఎవరి ఫ్యామిలీ వాళ్ళే, ఎవరి జీవితం వాళ్ళే ఉద్ధరించుకోవాలి. కాబట్టి నేనైతే ఆయన మానవత పొన్నాంబలంకి ఆ మధ్యన తమిళ్లో ఈయన పొన్నాంబలంకి ఇబ్బంది అయినప్పుడు ఈయన స్పందించి కొంత హెల్ప్ చేసి పెట్టారు. ఇలాగే ఎవరో ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్పందిస్తారు. కాబట్టి నా పరంగా నేనైతే చిరంజీవి గారికి ఒక మెసేజ్ పెట్టాను. సుధాకర్ గారి వైఫ్ కూడా జయంతి గారు కూడా ఏదో మెసేజ్ పెట్టామని చెప్పారు నాతో. ఇంకోటి ఏంటంటే ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయిపోయింది. వాళ్ళ అబ్బాయి బెన్నీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఫిబ్రవరిలో పెళ్లి పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆవిడ అంతా భయం అంతా అదే, ఇప్పుడు ఏం చేయాలి, ఫిబ్రవరిలో పెళ్లి పెట్టుకున్నాం కదా, పెళ్ళి ఏమైనా మరి ముందు జరుపుకునే అవకాశాలు ఉండవు కదా. ఎంగేజ్మెంట్ మొన్న ఏంది చర్చిలోనే పెళ్ళి అనుకున్నారు వాళ్ళు. మరి ఇట్లా ఏం చేద్దాం అనేది ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఈయన పరిస్థితి అసలు తిండి తినట్లేదు, ఏమీ లేదు. ఆయన మరి అందుకే నేను చెప్పాను, వైద్యపరంగా ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేయండి, అంతకన్నా మనం ఏం చేస్తాం అని నేనైతే చెప్పాను. అయితే పరిస్థితి బాగాలేదు కాబట్టి బెన్నీకి సంబంధించి ఎంగేజ్మెంట్ ఇంతకుముందు అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. సో త్వరలో ఏమన్నా పెళ్లి షిఫ్ట్ అంటే పోస్ట్పోన్ కాకుండా ప్రీపోన్ ముందుకు జరుపుకునే అవకాశం ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అంటే ముందు ఈయన పరిస్థితి బాగాలేదుగా, ముందు ఈయన కోలుకోవాలి. కనీసం ఈయన కోలుకుంటే అదే చెప్పిందంట, మీరు ఏమన్నా కొద్దిగా తింటే మీకు పెళ్లి వరకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందని. దీంట్లో ఆవిడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకుని చాలా రకాలుగా ఆయన కోరుకునే శాతం ట్రై చేస్తుంది, కానీ ఆయన తీసుకోవట్లే ఆహారం. కాబట్టి నేను కూడా ఆ సలహా ఇద్దామని అనిపిస్తుంది. ఒకవేళ ముందే ఏమైనా అవకాశం ఉందని చూడండి, తర్వాత అప్పుడు పెళ్లి రిసెప్షన్ లాగా అప్పుడు పెట్టుకోవచ్చేమో. క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తున్నారు, చర్చిలోనే వాళ్ళు చేయబోతున్నారు కాబట్టి ఆ సలహా ఇద్దామని ఉంది నాకైతే. అయితే అదిగాక సుధాకర్ కొడుకు పెళ్ళి కూడా అంత అట్టహాసంగా కాకుండా చాలా తక్కువ స్థాయిలోనే ఓన్లీ పరిమితమైన కుటుంబ సభ్యులతోనే చేసుకోవాలనేసి అనుకున్నారు. సో ఇప్పుడు పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు ఇలా ఉంది. సో ఎలాంటి పరిస్థితులు అంటే ఎలా చూడాలంటుంది? అదే ఆవిడకే అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, అష్టైశ్వర్యాలు, ఈ భోగభాగ్యాలు ఇవన్నీ అంటారు కదా, అన్నీ ఉంటే మన చుట్టాలు మన వాళ్ళు అందరూ మన ఇంటి దగ్గరే ఉంటారు.
మన దగ్గర మన ఆస్తికత తరిగిపోయినా, మన పేరు ప్రఖ్యాతి లేకపోయినా, మనం యాక్టివ్గా లేకపోయినా మనం పలకరించే వాళ్ళు లేడు. మనల్ని ఏమన్నా మాట్లాడితే మనం సహాయం అడుగుతారేమో, అప్పు అడుగుతారేమో, వాళ్ళకే లేదు మన వెళ్ళి అక్కడికి ఎందుకు, ఇలాంటి అంటే మానవతా దృష్టి కోణం అనేది చాలామందిలో లేదు ఇప్పుడు. కాబట్టి అంటే వాళ్ళు వెలిగారనుకోండి, వాళ్ళు వెలిగే వాళ్ళు అపాయింట్మెంట్ల కోసం పడిగాపులు కాస్తారు. ఇప్పుడు ఒక వెలుగుతున్న వాళ్ళ కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు ఇబ్బందులు ఉంటే మాత్రం ఈ ఛాయలు కూడా రారు. అది మనిషి నైజం. అయితే మొత్తానికి సుధాకర్ గారు నటించినటువంటి ఒక హీరో లేరు, ఒక ఆర్టిస్టులు కూడా లేరు అనుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరు హీరోలతో ఆయన చేశాడు. అందరితో హీరోలు అయిపోయింది. పవన్ కళ్యాణ్తో కూడా చేశారు, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ప్రతి ఒక్కరితో చేసేసారు. సో ఇలాంటి లెజెండ్ కమెడియన్ చెప్పి అనుకోవచ్చు అంటారు తెలుగు ఇండస్ట్రీ. 100%. ఎందుకంటే సాధారణంగా కమెడియన్ అంటే లావుగాను, అందవికారంగాను, సన్నగాను, పొలలాగా వెకిలి వేషాలు వేసే పర్సనాలిటీలే పనికి వస్తాయి. ఎందుకంటే బాడీ చూడంగానే నవ్వు రావాలి. అవును. కానీ సుధాకర్ గారి విషయం అలా కాదు. ఆయన అందంగా ఉంటాడు, హీరోగా చేసాడు. మరి ఆయన చూడంగానే మరి ఆయన చేసే హాస్యమే మరి నవ్వు వస్తుంది. ఇప్పుడు అట్లాంటి కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందంగా ఉండి చేసే కమెడియన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు కమెడియన్గా ఆయన ఎందుకు ఎంచుకున్నారో తెలియదు, కానీ ఆయన జీవితం అట్లా ఎందుకు మారిందో తెలియదు. కానీ నిజంగా ఆయన హీరో పర్సనాలిటీనే. చాలా సినిమాలు తమిళ్లో హీరోగా చేసిన పర్సనాలిటీనే ఆయన. అయితే మొత్తానికి సుధాకర్ గారు అనగానే విలక్షణమైనటువంటి ఒక నటన, ఆయనకు సంబంధించిన డైలాగ్ డెలివరీ కూడా గ్రాంధిక భాషలో జనక అని చెప్పి అనడం కానీ, సోదర అని చెప్పేసి మాట్లాడడం కానీ, ఇలాంటి చాలా వరకు ఆయన కామెడీని మనం పాత్ర రేచీకటి పాత్ర ఒకటి ఉంటుంటుంది. సో ఇలా పవిత్ర బంధం సినిమాలో రేచీకటి పాత్రతో ఆయన చాలా బాగా అలరించాడు. అదే కాక సుధాకర్ గారు వచ్చేసరికి గ్రాంధిక భాష, జనక అని పిలవడం, సోదర అని పిలవడం, లేదంటే సోదరి అని పిలుస్తూ గ్రాంధిక భాషల్లో డైలాగ్ డెలివరీలో కూడా ఆయన కొత్తదనం ప్రత్యేకత ఒకటి ఉంటుంది. ఆయన ఏడ్చే వేడుపులో కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంటుంది. సో ఇవన్నీ చూసుకుంటూ వస్తే సుధాకర్ గారిని నిజంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఖచ్చితంగా చెప్పాలంటే ఒక లెజెండరీ కమెడియన్ అని చెప్పుకోవాలి. అయితే మొత్తానికి అలాంటి కమెడియన్కి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు లేదా ఫైనాన్షియల్ ఆర్థికంగా వాళ్ళ స్తోమత ఎలా ఉంటుంది అంటారు? ఆర్థికంగా అయితే వాళ్ళకి ఇల్లు ఉందండి, జర్నలిస్టుల కాలనీలో ఇల్లు ఉంది. కాపాడుకున్నారు ఆవిడ ఆ ఇంటిని మాత్రం కాపాడుకున్నారు. ఇతరత్ర కూర్చుందండి కొండలని కరిగిపోతాయి కాబట్టి ఇతరత్ర పెద్దగా వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేవు. ఆ ఆస్తి మాత్రం ఉన్న స్థిరాస్తి ఉంది. అలాగే ఏమీ లేని అమ్మాయినే పెద్ద అంటే నార్మల్ కుటుంబంలోనే అమ్మాయినే, అమ్మాయి బాగుంది, ఎంఏ బీఈడి చదువుకున్న అన్న అమ్మాయిని కోటలుగా చేసుకుంటున్నారు. ఆ ఆనందం కూడా ఆవిడలో ఇప్పుడు ఆందోళన చెందుతుంది. ఆనందం కూడా ఆవిడ లేదు. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారిలో మంచి మానవతా దృక్పథం ఉంది. ఇట్లా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా ఇబ్బందులు పడుతున్నా కానీ ఆయన హెల్ప్ చేస్తారు. మొగల్తూరులో రాజా అని ఉంటాడు, ఆయన బాల్యమిత్రుడు. డాక్టర్ గారు ఒక ఆయన ఉంటారు. ఈ రాజా, చిరంజీవి గారు కలిసి ముగ్గురు కలిసి సినిమాలకే షికారుకి అప్పట్లో చిన్నప్పుడు ఈ నాటకాలు వేయడంలో కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళు పరధ్యానం పరంధామయ్య అని ఒక నాటికి కూడా వీళ్ళు వేశారు. అప్పుడు ఆయనకి హెల్ప్ చేయడానికి, ఆయనకి ఆరోగ్య పరిస్థితి కూడా చిరంజీవి గారు ఆయనతో చాటింగ్ చేసేవాళ్ళు. నీ ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వు బాగా ట్రీట్మెంట్ తీసుకొని నేను అడిగాను, సలహాలు చెప్తూ ఉండేవాడు చిరంజీవి గారు. అలాగే ఆ మొగల్తో రాజా ఈ మధ్యన అపోలో హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు ఆయన చిరంజీవి గారే మొత్తం డాక్టర్లకు చెప్పి ఆయన ట్రీట్మెంట్ పరంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చిరంజీవి గారు చేశారు. ఇలా మరి చేసినప్పుడు మరి ఇప్పుడు మీ సుధాకర్ గారికి కూడా హెల్ప్ చేస్తే బాగుండేది అనిపించింది నాకు. అయితే అదిగాక ఒకనొక టైంలో వీళ్ళంతా రూమ్మేట్స్ కూడా అంటుంటే వాళ్ళు, అదిగాక సుధాకర్ గారు, హరిబాబు, చిరంజీవి గారు సినిమా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు. అదిగాక మొత్తానికి వీళ్ళ ఏజ్ మాత్రం ఒకటే, దగ్గర ఒకటే. సో కాకపోతే అంతకుముందు కూడా టీవీ9 ప్రసంగంలో మాట్లాడుతూనే పాపం ఆయన హరిప్రసాద్ గారు ఆయన పాపం స్వర్గస్థులయ్యారు. సో ఇప్పుడు చూసుకునేసరికి ఇప్పుడు సుధాకర్ గారు, సో వయసు ఒకటైనా సరే ఇక చిరంజీవి గారు చాలా యాక్టివ్గా ఉండడం, ఇక సుధాకర్ గారు అలా ఉండడానికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ముందు ఆరోగ్య సూత్రాలు పాటించరండి. సినిమా వాళ్ళు ఏంటంటే క్రమశిక్షణ తక్కువ ఉంటుంది సాధారణంగా. అది మనం అనకూడదు, వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలే, కానీ క్రమశిక్షణ లేకపోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. అది యంగ్ హీరోలు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యువ హీరోలు చాలామంది వీళ్ళ పర్సనాలిటీ మారిపోయింది ఏంటి, రూపురేఖలు మారిపోతున్నాయి ఏంటి, ఇలా జనం అంటున్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఒక విధంగా చెప్పండి, నాకు ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మెచ్చుకోవాలనిపిస్తుంది. ఆయన ఒకప్పుడు లావ్ అయిపోయి అశోక్ అనే సినిమా ఏదో ఆ టైంలో చాలా లావుగా ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు చక్కగా బాడీ మెయింటైన్ చేసుకుంటూ క్రమశిక్షణతో
అంటే తాతగారి ఇది వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే అలా నేర్చుకోవాలి ఎవరైనా సరే. గతంలో కొంతమంది హీరోలు ఎట్లా దెబ్బతిన్నారో చూసుకోవాలి. హరినాథ్ గారు కానీ అలవాట్ల వల్ల హరినాథ్ ఇట్లా కొంతమంది హీరోలు చాలా దెబ్బతిన్నారు, ఉన్నారు పేర్లు అప్రస్తుతం కానీ. కాబట్టి అది లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. సో మొత్తానికి సుధాకర్ గారి గురించి మాత్రం చెప్పుకుంటూ పోతే చాలా రకాల విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉండాలి. కాకపోతే ప్రస్తుతం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత బాగాలేదు కాబట్టి త్వరగా కోలుకోవాలని చెప్పేసి అయితే తెలుగు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదిగాక ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో ఆయనకు సంబంధించి ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనకి మనం ఇచ్చింది మనమే కాబట్టి మన ఛానల్ ఇంకా మరీ కోరుకుంటుంది. సో మొత్తానికి మీరు ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారంటారు? అది చూద్దాం సార్, మొత్తానికి త్వరగా రికవరీ కావాలని చెప్పి కోరుకు. సుధా అండి, మొత్తానికి సుధాకర్ గారు అతి త్వరలో మంచి కోలుకొని బెన్నీ పెళ్ళి కొంత అంగరంగ వైభవంగా జరగాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ.